ఏదో పీడకలలా అనిపించింది. తెలియని బాధ కలిగించింది. ఇబ్బందిగా అనిపించి లేచి కూర్చున్నాను. నేను అంతే. హఠాత్తుగా మెలకు వచ్చింది. మనసంతా బాధగా బరువుగా అనిపించింది. ఏం జరిగిందో అర్థం కాక ఏం చేయాలో తెలియక ఇలా వచ్చాను. అందరికీ ఏదో కంక్లూషన్ అందుబాటులో ఉంటుంది, కానీ అంకుల్ ఫ్యామిలీ విషయమే ఎటూ తేలకుండా ఉంది. మొన్న అంకుల్ ఎందుకో సడన్ గా చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. మంచి రోజులు వస్తున్నాయమ్మా అని చాలా సంతోషంగా చెప్పారు. అది చూసి నాకు కూడా ఆయన తొందరలోనే తన వాళ్ళని కలుసుకుంటారనిపించింది. అదే కనుక జరిగితే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఇంకేం లేదు. ఏంటి అంకుల్ ఇంకా రాలేదు? వచ్చి నన్ను హాస్టల్కి తీసుకెళ్తానని చెప్పారు. ఇప్పుడెందుకు అక్కడికి? స్వప్నకి హెల్త్ బాలేదు, ఒకసారి చూసి రావాలి. అయితే ఒకసారి ఫోన్ చేయి అంకుల్కి. ఇందాకే చేశాను, నాట్ రీచబుల్ అని వచ్చింది. నాట్ రీచబుల్ అని వచ్చింది. అసలు ఎక్కడున్నట్టు అంకుల్? ఎందుకంత టెన్షను? ఏదో పని మీద ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటారు, వస్తారులే. అన్నా ఇక్కడ కూర్చున్నా. ఏందిరా మందు కొట్టనీకి ఇంత దూరం తీసుకొచ్చినావు? నీకేమా నువ్వు ఏడైనా కొడతావు, మా ఇంట్లో తెలిసిందంటే తోలుస్తారు, అందుకే ఇంత దూరం వచ్చింది. అన్నా అక్కడ ఎవరో పడినట్టున్నారే, ఎవరో కొట్టుపడేసినట్టున్నారు. పదన్నా చూద్దాం. అదా చూద్దాం. ఎవరన్నా ఇంతగానం కొట్టిరు? అన్నా, ప్రాణం ఉన్నట్టుందన్నా. వస్తున్నానా? అరే పట్టుకోరా, హాస్పిటల్ తీసుకురా. పట్టండి. అరే పట్టరా లింగా పట్టు. ఎక్స్క్యూజ్ మీ, బయట ఆటోలో పేషెంట్ ఉన్నారు, బ్లడ్ ఎక్కువగా పోతుంది. వాట్ బాయ్? కమ్ ఫాస్ట్, త్వరగా. మీరిక్కడే ఉండండి. నమస్తే సార్. నమస్తే. మీరేనా అతన్ని అవును తీసుకొచ్చింది? సార్. చూడండి, అతని పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. ట్రీట్మెంట్ కి చాలా ఖర్చు అవుతుంది. ఆయనకి మీరేమవుతారు? అయిన సంగతి మాకు తెలియదు సార్. రోడ్ మీద ప్రమాద స్థితిలో పడుంటే తీసుకొచ్చాము. పోనీ వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయండి, అది కూడా వెంటనే. లేకపోతే పేషెంట్ తీసుకెళ్ళండి. అలాగే సార్. ఓకే. ఏం చేద్దావురా? రేయ్, ఆయన సెల్ ఫోన్ నీ దగ్గర ఉంది కదా, ఒకసారి ఫోన్ ఎవరికని చేయను? దీనిలో 190 నంబర్లు ఉన్నాయి. డయల్ నంబర్ చూడరా. ఈ జరగక ముందు ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తుంటాడుగా, వాళ్ళకి చేస్తే సరిపోతుంది. ఇదిగో
చందు అంట, పూజ అంట. చాలు చాలులే, ముందు వాళ్ళిద్దరికి ఫోన్ చేసి సరిపోతుంది. ఏం చెప్పాలి? జరిగిందే చెప్పు. ముందు చందు అనే వాళ్ళకి ఫోన్ చేయి. హలో, వాళ్ళెవరో తెలుసుకోవటం ఎలా? రిసెప్షన్లో కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. శ్రీధర్ గారని ఒకరిని జాయిన్ చేశారు. ఐసీయూలో ఉన్నారు, ఇంకా అడ్మిట్ కాలేదు. వాళ్ళే తీసుకొచ్చింది. అమ్మ మీరు శ్రీధర్ గారి తాలూకా? అవును, ఎలా ఉంది ఆయనకి? చాలా డేంజర్గా ఉందమ్మా. డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలన్నారు. అసలేం జరిగింది? తెలీదమ్మా, రోడ్డు మీద దెబ్బలతో పడిపోయింటే మేమే హాస్పిటల్ తీసుకొచ్చాం. ఏమయ్యా, ఆయన తాలూకు మనుషులు ఎవరైనా వచ్చారా? వీళ్ళే సార్. సార్, ఎలా ఉన్నారు ఆయన? చెప్పాను కదమ్మా, హిస్ కండిషన్ ఈజ్ వెరీ సీరియస్. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బ్లడ్ కూడా చాలా పోయింది. వెంటనే బ్లడ్ తెప్పించాలి. ఆపరేషన్కి ఎన్ఓసి ఇవ్వాలి. బ్లడ్ ఏ గ్రూప్ డాక్టర్? ఓ పాజిటివ్. నాది ఓ పాజిటివే. రాధిక, ఓ పంచే, నేను బ్లడ్ ఇస్తాను. నువ్వు వెళ్ళి ఆ ఫామ్ మీద సైన్ చేయి. రండి డాక్టర్. అమ్మా మీరు వచ్చారు కదా, ఇక మేము వెళ్తాము. రాత్రి నుంచి ఇక్కడ ఉన్నామమ్మా. అలాగే, థ్యాంక్ యూ. ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ శ్రీధర్ గారని. పైన ఉన్నారు. పూజ, నువ్వేంటిక్కడ? చందుతో కలిసొచ్చానమ్మా. చందునా? చందు ఎందుకొచ్చింది? శ్రీధర్ గారికి యాక్సిడెంట్ అయిందని ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే నేను చందు ఇక్కడికి వచ్చాం. చందు బ్లడ్ ఇవ్వడానికి పైకి వెళ్ళింది. మాకు వాళ్ళే ఇన్ఫార్మ్ చేశారు. రండి అంకుల్ని చూద్దాం. అలాగే. డాక్టర్, శ్రీధర్ గారికి ఎలా ఉంది? ఇప్పుడేగా ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచుకొని చెప్పలేదు. చందు, యశోధరకి చెప్పకుండా వచ్చాం. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. ఇక వెళదామా? కార్తీక్, వెళ్ళొస్తాం. ఎక్కడికి? ఇంత దూరం వచ్చాం, ఓసారి ఆయన చూసేసి వెళ్దాం. ఓసారి పేషెంట్ని చూసెళ్దామని. పేషెంట్ రెస్ట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు చూడటానికి కుదరదు. మళ్ళీ వద్దాంలే, పద.
తెలుసా? యశోధర కూతురు. చందు, రామ్మ వెళ్దాం. పద. ఆగండి. ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని అడిగేది. ఇంత హఠాత్తుగా చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళారు? ఏ పని మీద వెళ్ళారు? మౌనంగా ఉంటే వదిలేస్తాననుకోకండి. మీరిప్పుడు నిజం చెప్పకపోతే మాకిష్టం వచ్చినట్టు మేము అనుకుంటాం. అది మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్కి. హాస్పిటల్ దేనికి? చందు అంకులని ఆత్మీయంగా పిలిచే శ్రీధర్ గారిని ఎవరో రోడ్డు మీద కొట్టిపడేశారు. రోడ్డు మీద పడి ఉన్న ఆయన్ని ఎవరో హాస్పిటల్కి చేర్చారు. వాళ్లే ఆ సెల్ ఫోన్లో నెంబర్ చూసి ఫోన్ చేశారు. ఎవరూ లేని మనిషి చావు బతుకుల మధ్య ఉన్నాడని తెలిసి తట్టుకోలేక చూసొద్దామని వెళ్ళాం. ఎవడో కొట్టంగాడికి ఏదో అయితే చెప్పుకుని వెళ్ళిపోతారా? రేపటి చేస్తే దగ్గరుండి తగిలేసలా. ఏ హాస్పిటల్? ప్రణద హాస్పిటల్, మాదాపూర్. డ్రైవర్, స్పీడ్గా పోనీ. ఎక్స్క్యూజ్ మీ, శ్రీధర్ అనే పేషెంట్ ఏ రూమ్లో ఉన్నారు? ఫోర్త్ ఫ్లోర్. అదేంటి మా అమ్మ ఇక్కడికి వస్తుంది? ఆవిడికి అంకుల్ తెలుసా? తెలీదు. మరి మీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందా? అంత కంగారుగా వస్తున్నారు. శ్రీధర్ ఎక్కడా?
చేశావు? నువ్వు 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 ఇలా చేస్తావనుకోలేదు. నీకు అర్హత లేదు శ్రీధర్. నీ ప్రాణాలు నావి. నువ్వుంటే నా ఒళ్ళో ఉండాలి, చూస్తే నా చేతుల్లో చచ్చిపోవాలి. అంతేగాని ఇలా ఇలా అర్థాంతరంగా నీ అంతట నువ్వే. నేను తట్టుకోలేను శ్రీధర్, నేను తట్టుకోలేను. ఇది నేను తట్టుకోలేను శ్రీధర్, ఇది నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను. This is ICU. You are not supposed to disturb like this. అది కాదు డాక్టర్. Please go on. Please. ఓ ఏంటి మమ్మీ, ఆ శ్రీధర్ గారు చచ్చాడా? మమ్మీ ఇప్పుడు ఏమన్నానని? అవుట్, గెట్ అవుట్. అదేంటి మమ్మీ ఇప్పుడు ఏమన్నానని? మాట్లాడద్దు, ఇంకేం మాట్లాడద్దు. వెళ్ళవుతానికి. అవుట్. దేవుడా, శ్రీధర్ని బతికించు, నా కోసం బతికించు. నా చేతుల్లో చావడం కోసమైనా బతికించు. బతికించు తండ్రి, బతికించు, బతికించు, బతికించు. ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేసుంటారో? సిద్ధార్థ, నీకు అసలు గుర్తుందా? యశోదరా, ఎందుకు చేసావు ఈ పని? ఏం పని? నటించకు సిద్ధార్థ, నటించకు. నటించడం ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. శ్రీధర్ని చంపాలని ఎందుకు ప్రయత్నించావు? శ్రీధర్ని నేను చెప్పడానికి ప్రయత్నించానా? ఏం నువ్వు అనేది? అంటే శ్రీధర్ని చంపబోయింది నువ్వు కదా? నీకు నిజంగానే పిచ్చి పట్టింది. శ్రీధర్ని నేనెందుకు అంత ఈజీగా చంపుతాను? వాడు నాకు చేసిన ద్రోహానికి తన వాళ్ళందరికీ దూరమై ఆస్తుల్ని పోగొట్టుకొని ఆప్తుల్ని పోగొట్టుకొని అనాథల నీచమైన నికృష్టమైన చావు చావాలి.
కానీ నా పగ చల్లారదు. సిద్ధార్థ, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ పని చేసింది నువ్వే. నో, నిజంగా ఆ పని నేనే చేసుంటే సగౌరవంగా ఛాతీ విచ్చికి తిరిగేవాణ్ణి. నేను చేయాల్సిన పని వేరెవడో చేసినందుకు సిగ్గుపడుతున్నాను. చూస్తుంటే నిజంగానే సిద్ధార్థ ఈ పని చేయలేదనిపిస్తోంది. మరి సిద్ధార్థ కాకుండా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? చెప్పు. నా కూతురు నీ కొడుకు భవిష్యత్తుని నాశనం చేసినోడ్ని గతంలో కలిపేశా. ఈ పని చేసింది నువ్వా? అందులో అనుమానమా? You rascal! ఎంత ధైర్యం రా నీకు? ఎవరా నిన్న పని చేయమంది? యశోదరా, ఓరు జాగ్రత్త. నీ బతికే ఉండదు జాగ్రత్త. శ్రీధర్కి ఏమన్నా అయ్యిందో నిన్ను ముక్కలుగా నరుకుతా. నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చే శ్రీధర్ అంటే పిచ్చి, ప్రేమ పిచ్చి. శ్రీధర్ ఎవరనుకున్నావు? నా ప్రాణం. శ్రీధర్ నా ప్రాణం, తెలుసా? శ్రీధర్ బతికితే నా ఒళ్ళో బతకాలి, చస్తే నా చేతుల్లో చావాలి. అంతే. పొరపాటు చేసావు ఫణిభూషణ్, చాలా పొరపాటు చేసావు. శ్రీధర్ బతకాలని ప్రార్థన చేస్తూ ఉండు. తను బతకలేదంటే నీ చావు ఖాయం. ఏంటమ్మా చందు ఇది? శ్రీధర్ గారికి ఇలా అవ్వటం దురదృష్టకరమే కాదన్నో, కానీ ఇక్కడ ఇలా నువ్వు ఏడుస్తూ కూర్చుంటే అక్కడ ఆయనకు తగ్గుతుందా చెప్పు? అలాగని ప్రశాంతంగా ఉండలేం కదా రాధిక. కాదన్నో, కానీ ఇందువల్ల ఉపయోగం లేదంటున్నాను. నిజం చెప్పాలి అంటే నాకు బాధగానే ఉంది. ఇన్నాళ్ళు ఆయన కలుసుకోవాలని, ఆయనతో మాట్లాడాలి అని అనుకున్నా ఏదో రకంగా పోస్ట్పోన్ అవుతూనే వస్తోంది. ఇప్పుడిలా. రాధిక, నువ్వు వెళ్ళి ఒకసారి అంకుల్ని చూసి రాగలవా? నేనా? అవును, నువ్వే. ఈ ఇంట్లో ఏం కావాల్సి వచ్చినా బయటికి వెళ్ళి రాగల హక్కు, స్వాతంత్రం నీకే ఉన్నాయి. ప్లీజ్ రాధిక, వెళ్ళి రావా? నన్ను బయటికి పంపాలంటే ఇక్కడ 1,00,000 ఆంక్షలు నీకు తెలుసుగా. అందుకే ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను, వెళ్ళి రాగలవా? వెళ్ళొస్తాను. నీకోసం, నా కోసం కాదు, మన కోసం, ఆ మంచి మనిషి కోసం వెళ్ళొస్తాను. పూజ, రా కూర్చో రాధిక. ఎలా ఉంది శ్రీధర్ గారికి? కండిషన్ ఇంకా సీరియస్గానే ఉంది. ఇంకో 24 అవర్స్ గడవాలంటున్నారు. చందు రాలేదా?
తన్నంత ఈజీగా రాణిస్తారా? అక్కడున్నదెవరు? మీ అమ్మ, మీ తమ్ముడు. అమ్మ హాస్పిటల్కి వచ్చింది తెలుసా? అవునా? రావడం కాదు, అంకుల్ని చూసి షాక్ అయింది, బాధపడింది. ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వెళ్ళిపోయింది. అదేంటి? ఆవిడ బాధపడటమేంటి? ఏమో మరి. మేం వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాము. నువ్వు ఇక్కడ ఉంటావా? అలాగే, తొందరగా వచ్చేయండి. మ్యాక్సిమం 1 గంటలో వచ్చేస్తాం. ఓకే. కార్తీక్, ఇప్పుడే వచ్చేస్తాం. ఎస్, శ్రీధర్ గారిని చూడాలని. మీరెవరు? రిలేటివా? మ్, లోపల డాక్టర్ గారు ఉన్నారు. ఒక 5 minutes వెయిట్ చేయండి. ఓకే. అసలు ఎందుకు ఇలా జరిగింది? యాక్సిడెంట్ ఎందుకు అయింది? అసలు ఇది యాక్సిడెంటేనా? దూరమైన తన వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే ఇలా యాక్సిడెంట్ అయింది. ఇలాంటప్పుడు తన వాళ్ళు దగ్గర లేకపోవడం ఎంత దురదృష్టం. మేడం, మీరొచ్చి చూడొచ్చు. హలో, ఎవరు? రాధిక గారు మీ తాలూకే కదా? అవును, మా మనిషి. ఏ? పేషెంట్ని చూడటానికొచ్చి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారండి. అలాగా? మీరొకసారి రాగలరా? అలాగే, వస్తున్నా. సిస్టర్, ఈ విషయం ఎవరికి చెప్పకండి ప్లీజ్. అలాగే, మీరు మాత్రం అర్జెంటుగా వచ్చేయండి. అలాగే, ఇప్పుడే వస్తున్నా. 10 minutes.
రాధిక రాధిక ఏమైంది ఏమైంది రాధిక రాధిక నిన్నే సిస్టర్ ఏంటండి ఏమైంది సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయారండి. డాక్టర్ గారు చూసి ఇంజెక్షన్ ఇచ్చారు. గృహలోకి వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నా ఏమైంది రాధిక అంకుల్ని చూసి అప్సెట్ అయ్యావా ఏమైనా గుర్తుకొచ్చిందా ఏంటి చందు, మీ అంకుల్ ఎవరో కాదమ్మా, నా భర్త. అవును చందు, మీ అంకుల్ శ్రీధరే, నా భర్త శ్రీధర్. మై గాడ్, అంటే ఆయన ఇన్నాళ్ళు వెతుకుతూ తిరుగుతుంది నిన్న. మరి మీ అమ్మాయి తెలియటం లేదమ్మా. అసలు ఉందో లేదో కూడా తెలీదు. ఇప్పటి వరకు లేదనే అనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికి కలుసుకోగలిగాను. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను రాధిక. ఇది ఇది కళ నిజమా? స్వామి, కలవము అనుకున్నాం, కలిపాం. ఎందుకు కలిసాం అనుకునేలా మాత్రం చెయ్యకు తండ్రి. కలవకుండా ఉంటే కనీసం ఎక్కడో చోట సుఖంగా నన్న ఉన్నారు అనుకునేదాన్ని. కలిసినందుకు కలిసి జీవించేలా ఆశీర్వదించి శ్రీధర్ని బ్రతికించు తండ్రి, శ్రీధర్ని బ్రతికించు. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. రండి. ఎలా ఉంది మీ జాక్పాట్ లాటరీ? లాటరీ అన్న తర్వాత ఫస్ట్ ప్రైజ్ వచ్చినా ఎన్కాష్ కాకపోతే వేస్ట్ కదా. ఉత్త టికెట్ ఉండి ఏం ప్రయోజనం? ఏంటి అందరినీ రప్పిస్తా అన్నారు, ఎంతవరకు వచ్చింది? ఎస్ ఆఫీసర్, స్టేట్స్ నుంచి 3 రెసిపియెంట్స్ వస్తున్నారు. వారం లోపల మనం మొత్తం రెడీ చేసుకోవాలి. ఆపరేషన్ ముందు టోటల్గా చెకప్ చేసుకోవాలి. అది అవ్వగానే డబ్బు మన చేతిలోకి వస్తుంది.
ఫారినర్స్ అంటే డబ్బు ఎక్కువ వస్తుందనుకుంటాను. నో, అదంతా మన భ్రమ అంతే. నేను ఇంతకుముందు మీకు చెప్పింది ఇంటర్నేషనల్ మార్కెట్ వాల్యూనే. డాక్టర్, అమెరికన్ డాలర్లకి మన దేశపు రూపాయికి తేడా లేదా? $10,000 10,000 రూపాయలు కాదుగా. మీరు చాలా హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నట్టున్నారు. యాక్చువల్గా వస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమైందండి? గిట్టుబాటు ధర రానప్పుడు సరుకు నమ్మటం అనవసరం. రేటు పెరిగినప్పుడే కలుద్దాం. వస్తా డాక్టర్. హలో ఇన్స్పెక్టర్. ఏం సార్, ఏమిటంత కంగారు? రండి. చెప్పండి. సరే, ఎంతొస్తే అంత. మనిద్దరికీ 50-50, ఓకేనా? ఓకే. కానీ ఏం మాత్రం తేడా వచ్చినా మీరిక్కడ పార్ట్ తీసి అమ్మినట్టు మేమక్కడ స్టేషన్లో నీ పార్ట్ తీస్తాం. అర్థమైందా? అంత దూరం రానివ్వండి. థ్యాంక్స్. ఓకే, 2 రోజుల్లో ఎప్పుడు ఎలా రావాలో నేను చెప్తాను. మిగతా విషయాలన్నీ అప్పుడే అక్కడే డైరెక్ట్గా క్లయింట్ దగ్గరే మాట్లాడుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ డే డాక్టర్. గుడ్ డే. వెరీ వెరీ బ్యాడ్ డే. ఛా. డాక్టర్ 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 ఏంటి, ఏమైంది? శ్రీధర్ గారికి స్పృహ వచ్చింది. ఇజ్ ఇట్? రాధిక రా. నేను రాను, నన్ను వదిలే. అయ్యో పిచ్చి రాధిక, ఆ దేవుడు నిన్ను కరుణించాడు. అంకుల్ కళ్ళు తెరిచారు. రా. రా. ఎలా ఉంది డాక్టర్? హీ ఈజ్ ఆల్ రైట్ అండ్ హీ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వెళ్ళి చూడొచ్చా? బై ఆల్ మీన్స్, కానీ ఆయన ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. రా. రాధిక, చాలా సంవత్సరాల తర్వాత మీ ఇద్దరు కలుస్తున్నారు. ఇలాంటి టైంలో నేనెందుకు? నువ్వు వెళ్ళి చూడు. సుజాత, నాకిప్పుడు నాకు బ్రతకాలనిపిస్తుంది. సుజాత, మన పాప ఇంకెక్కడి పాపండి? నాలాంటి పాపాత్పురాల దగ్గర ఉండను అని అలాగే పోరిట్లోనే పోయింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త బయటికి వెళ్తారా? సుజాత, సిస్టర్, అవును, శ్రీధర్ కూతుని యశోధర చిత్రహింసలు పెడుతోంది అని చందు అంది. అంటే శ్రీధర్ ఇంకో పెళ్లి చేసుకున్నాడా?
నిజమే, తను మాత్రం ఎంతకాలం అని ఒంటరిగా ఉంటాడు. నేను దాన్ని బతుకున్నానో లేనో తెలియని పరిస్థితిలో ఎంతకాలం ఎదురు చూస్తాడు. మేడం యూ కెన్ గో నౌ. సుజాత, ఎందుకు ఎందుకు అలా అయిపోయావు? ఏం లేదు. అవును, ఇందాకేదో చెబుతూ ఆపేశావు. ఎవరు ఎవరు సుజాత మన పాప చనిపోయిందని చెప్పింది? ఆ? ఏ? అవును, మన పాప బ్రతికే ఉంది. ఆ? మన పాప బ్రతికే ఉంది, నా దగ్గరే ఉందని యశోదర చెబితేనే నేను స్టేట్స్ నుంచి ఇక్కడికి వచ్చాను సుజాత. అవును. అంటే యశోద దగ్గరున్న మీ పాప మన పాప? భగవంతుడా! సుజాత, మన పాప తప్పకుండా దొరుకుతుంది. నేను హాస్పిటల్ నుంచి బయట రాగానే మన పాపని నీ ఒడికి చేరుస్తాను. సుజాత, నా మాట నమ్ము సుజాత.